Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజు ఆగస్ట్ 15th 79th ఇండిపెండెన్స్ డే జరుపుకుంటా ఉన్నారు దేశమంతా. అయితే గవర్నమెంట్ మనకి ఇచ్చిన థీమ్ ఏంటి అంటే స్వేచ్ఛను గౌరవించడం, భవిష్యత్తుకు స్ఫూర్తినివ్వటం. ఇది విన్న తర్వాత నాకు చాలా ఆనందంగా అనిపించింది. మనకు లభించిన స్వేచ్ఛ ఎటువంటిది, అసలు మనము పాతకాలంలో అంటే ఎటువంటి అణచివేతకు గురయ్యాం, అవన్నీ కూడా మనం హిస్టరీలో చదువుకుంటూనే ఉన్నాం. భారతదేశం గొప్ప కల్చర్ కలిగినటువంటి దేశము. మన సంస్కృతి, మన హెరిటేజ్, వీటన్నిటి గురించి మనం చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలు చదువుకుంటూనే ఉన్నాం. ఆ తర్వాత నిదానంగా ఎలా దాన్ని కోల్పోయామో, ఎలా అది పరాయి పాలనలోకి వెళ్ళిపోయింది, దాని తర్వాత ఎంతమంది ఎన్ని శ్రమలు కోర్చి రక్తాలను కార్చి ప్రాణాలను కోల్పోయి సంవత్సరాల తరబడి చెరసాల్లో ఉంటూ ఎంతమంది చేసిన త్యాగం వల్ల మనకి అద్భుతంగా ఆ స్వేచ్ఛ లభించింది, ఆ స్వాతంత్రం మనకి ఇవ్వబడింది. అయితే దాని యొక్క ఫలితము, దాని యొక్క ఫలము తెలిసిన వారు ఎవరై ఉండొచ్చు అంటే ఎవరైతే దానికోసం శ్రమించారో వాళ్ళు ఇప్పుడు బ్రతికి ఉంటే వాళ్ళు అనుభవించగలరు, తర్వాత వాళ్ళు తెలుసుకోగలరు. ఇన్ని కష్టాలు పడ్డ తర్వాత వచ్చిన ఫలితము ఎంత మధురంగా ఉంటుందో వాళ్ళు అనుభవించగలరు, ఆ స్వేచ్ఛను వాళ్ళు గౌరవించగలరు. కానీ భవిష్యత్తు ఎలా స్ఫూర్తిదాయకం చేసుకోవాలి అనేది ఇంకా గవర్నమెంట్ మనల్ని మంచిగా నడిపించే విధానాన్ని బట్టే ఉంటుంది. అది విన్న తర్వాత నాకు అనిపించింది, ఒక దేశానికి స్వాతంత్రం ఇది మనం ఒక్కలమే చేసుకునేది అంటే కేవలం భారతదేశానికి మాత్రమే ఈ స్వాతంత్రం, ఈ సంబరం అంతా కూడా. అనేక మంది ఈ రోజుని గుర్తు చేసుకుని రకరకాల ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అయితే మనం ఏం గుర్తు చేసుకుంటామంటే ఎంత అణచివేతకు గురయ్యామో, మనం ఎంత స్వేచ్ఛను అనుభవిస్తామో అది మనము కేవలం నోటి మాటతో చెప్పుకోగలం. అణచివేత గురించి, విడుదల గురించి మనం చెప్పుకోగలం. అయితే బైబిల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రం ఎట్లాంటిది అంటే కేవలం అది అణచివేత మాత్రమే కాదు, అది ఆపరేషన్ మాత్రమే కాదు. కానీ విడుదలైన తర్వాత దేవునికి మనము ఎలాగైతే విధేయత చూపిస్తూ బంధకాల నుంచి తప్పించుకుంటూ దేవునికి విధేయత చూపించుకుంటూ మనం భవిష్యత్తులో నడుస్తూ ఆయన చేరుకోవాలి. అది ఆయన ఇచ్చేటటువంటి ఆ స్వాతంత్రం. అయితే మనము దేవుడిచ్చిన స్వాతంత్రం కేవలము శరీర స్వాతంత్రం కాదు. మనం చూస్తే కనుక పాత నిబంధనలో ఆయన ఇశ్రాయేలు దేశానికి నడిపించినప్పుడు, ఆ వాగ్దాన దేశానికి నడిపించక ముందు వాళ్ళు బానిస బ్రతుకులు బ్రతికి చాలా కష్టాలను అనుభవించారు. శరీర రీతిగా వారికి కూడా స్వేచ్ఛ వచ్చింది, అది మనకందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మనకి దేవుడు ఒక గొప్ప విడుదలను చూపిస్తూ ఉంటారు. అది యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. ప్రభువు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించడానికి నన్ను యెహోవా అభిషేకించాడని యేసుక్రీస్తు వారి గురించినటువంటి ప్రవచనం యెషయా గ్రంథంలో చెప్పబడింది. అంత మాత్రమే కాదు, కానీ నలిగిన వారిని దృఢపరచడానికి, నేను ఇంకా చెరలో ఉన్న వారికి విముక్తిని, బంధింపబడిన వారికి విడుదలని నేను దయచేస్తాను అని అక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ ఆయన ఇచ్చేది చెర, విడుదల, ఆ తర్వాత నలిగిన వారిని బలపరచడం. ఇదంతా ఏంటి అంటే మనమందరం కూడా ఒకదానికి బందీలం అయిపోయాం. అదేంటంటే పాప జీవితానికి. మనం పాపములోంచి బయటకు రావాలని మన మనసు, ఆత్మ ఎంతో ఆశపడతా ఉంటుంది, కానీ మన శరీరం దానికి ఒప్పుకోదు. కాబట్టి మనము దానిలోంచి రావటానికి ఎంతగానో నలిగిపోతూ ఉంటాం, కానీ రాలేము. కాబట్టి యేసుక్రీస్తు వారు స్వయంగా ఈ లోకానికి వచ్చి ఆయన పాపం మీద, మరణం మీద, చీకటి మీద, శాపం మీద ఆయన విజయం సాధించారు. ఆ విజయం ఇప్పుడు మనందరిది. మనందరి పక్షాన ఆయన ఒక్కడే విజయం సంపాదించాడు. భారతదేశ స్వాతంత్రం ఎన్నో వేల మంది వీరులు కలిస్తే వారు చేసిన శ్రమ వల్ల వచ్చింది. అది కూడా ఒక్క దేశానికే వచ్చింది. కానీ లోకమంతా అందరి కోసం, అన్ని ప్రాణుల కోసం, ఏ దేశాలు ఉన్నాయో వాటిల్లో ఉన్న సకల ప్రజల కోసం ఒకే ఒక్కడు ప్రాణం మీద రక్తం కార్చి తన ప్రాణం పెట్టినటువంటి ఆ గొప్ప విజయము మనందరికి లభించిన స్వాతంత్రం. దానిని మనం ఎంతగానో నిలుపుకోవాల్సి ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు వారు చెప్తా ఉంటారు మనకి ఆ స్వాతంత్రాన్ని మనం ఎలా కాపాడుకోవాలో అనేది. ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయం 32 నుంచి 36 వరకు ఆయన పరిసయ్యులతో మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఆయన పరిసయ్యులతో ఏమంటారంటే, మీరు నా వాక్యములో నిలిచి ఉంటే సత్యం అనేది ఏంటో మీకు తెలుస్తుంది, ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని ఆయన చెప్తారు.
అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వాక్యమైన ఆయనను ఆయనే సత్యవంతుడైన దేవుడిని వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటా ఉంటారంటే ఆయనని గమనిస్తూ ఉన్నారు. త్వరలో ఆయన సిలువకు అప్పగించబడతాడు. సిలువ మీద ఆయన ప్రాణం కోల్పోయిన తర్వాత 3వ దినాన ఆయన లేచినప్పుడు ఆయన తిరిగి మరణం మీద జయం పొందారని వాళ్ళు ఒక సత్యాన్ని గ్రహిస్తారు. మనం పొందలేనిది ఆయన పొందారు కాబట్టి ఆయనే నిజమైన సత్యవంతుడైన దేవుడు. అంటే నేనే మార్గం సత్యం జీవం అని యేసుక్రీస్తు చెప్పుకున్నది పునరుద్ధానం తర్వాత వాళ్ళకి తెలుస్తుందని, ఈ సత్యాన్ని మీరు గ్రహిస్తే మీరు స్వతంత్రులు అవుతారు అని ఆయన చెప్తాడు. అప్పుడు వాళ్ళేమంటారని మేము ఎవ్వరికీ దాసులము కాదు అంటారు. మేము అబ్రహాము సంతానం దాసులము కాదంటారు. యేసుక్రీస్తు ఒక మంచి మాట అంటారు అక్కడ. ఏంటంటే దాసుడు ఎప్పుడు కూడా ఇంట్లో నివాసం చేయలేడు. దాసుడు అంటే పాపానికి దాసులు అని ఆయన అక్కడ చెప్తారు. పాపానికి దాసులైన వారు ఎప్పుడు కూడా ఇంటిలో నివాసం చేయలేరు. ఆ ఇంటిలో నివాసం చేసేవాడు కుమారుడు ఒక్కడే. ఇల్లు అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో మనము పాపం చేస్తే ఎప్పటికీ కూడా జీవించి ఉండలేము. దేవుని సన్నిధిలో జీవించి ఉండగలిగేవారు ఎవరు అంటే కుమారుడైన వాడు ఒక్కడే. ఆయన ఒక్కడే మీకు స్వాతంత్రం ఇస్తారు, అది మీరు గ్రహించండి అని ఆయన అంటారు. కానీ వారు ఆయన అంగీకరించరు. అంటే ఆయన ఆత్మలో స్వాతంత్రాన్ని మనకు అందిస్తున్నారు. గలతీయులకు రాస్తూ 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా పౌలు గారు క్రీస్తు అనుగ్రహించు ఈ స్వాతంత్రము మీరు అనుభవించండి, మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకోవద్దు అంటారు. అంటే స్వతంత్రం అంటే ఎవరి కిందో మనము దాస్యరికం చేస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి మనం విడుదల పొందాము కాబట్టి ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాము అని మనం అనుకుంటున్నాం. కాబట్టి మీకు యేసుక్రీస్తు ఈ స్వాతంత్రాన్ని అనుగ్రహించారు, మీరు ఇంకెప్పుడు కూడా దాస్యం అనే కాడి కింద చిక్కుకోవద్దు అని చెప్తారు. అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ మనము దాస్యం కిందకి వెళ్ళిపోకూడదు. ఏ దాస్యం అంటే పాపదాస్యం. అటువంటి కాడి కింద మనల్ని మనం ఇరికించుకోకూడదు. మళ్ళీ ఆఖరిలో మళ్ళీ రోమీలకు రాస్తా ఆయన ఏమంటారంటే మీరు నీతికి దాసులుగా ఉండండి అంటారు. ఒక దాస్యరికం మనకు పోయింది, కానీ నీతికి దాసులుగా ఉండటం అంటే నీతి అంటే యేసుక్రీస్తు వారే నీతి, ఆయనే దేవుని నీతి. ఆ నీతికి మీరు దాసులుగా ఉండండి అంటే దేవునికి దాసులు అంటే నీతికి దాసులు అంటే యేసుక్రీస్తుకి దాసులు అంటే యేసుక్రీస్తుతో మనము ఆయనతో పాటు సమానంగా దేవుని పిల్లలం అవుతాము, నీతికి వారసులుగా మనం అవుతామని దాని అర్థము. అంటే ఆ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తూ మరలా పాపమనే దాస్యం కింద మనం చిక్కుకోకుండా ఉండటానికి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఫైనల్గా మనకి కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు ఏమంటారు అంటే ప్రభువే ఆత్మ, ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును అని చెప్తారు. ప్రభువే ఆత్మ అంటే మనకి ఉన్నది ఒక్కడే దేవుడు, ఆయనే తండ్రి అయిన దేవుడు, ఆయనే కుమారునిగా లోకంలోనికి వచ్చారు. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మగా మన హృదయాలలో భద్రపరచబడి ఉన్నారు. ఆ ఆత్మ ఎక్కడుంటే అక్కడే స్వతంత్రం ఉంటుంది. అంటే మనకి దేవుని ఆత్మ ఉంటే మనము ఆయన నీతిలో నడిపించబడి ఆ స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఉంటాము. కాబట్టి మనము వ్యక్తిగతంగా ఈ స్వతంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందితే కేవలం దేశమే కాదు కానీ ప్రపంచమంతా కూడా సాతాను చేతుల్లోంచి విడిపించబడి ఆ సత్యవంతుని మార్గంలో నడిపించబడటానికి దేవుడు ఎంతో ఆశతో జతపరివారంగా మనల్ని ఎంచుకుని పిలుస్తున్నారు. కాబట్టి ఈ స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకొని భారతదేశం కోసం మనం అందరం ప్రార్థన చేయాలని, కేవలము ఒక దేశ రక్షణ మాత్రమే కాదు వ్యక్తిగతంగా ప్రతి వారు రక్షించబడాలని మనం అందరం కోరుకోవాలని ఈ యొక్క స్వాతంత్ర దినపు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. భారతదేశమా యేసుకే ప్రియ భారతదేశమా నా యేసుకే నువ్వు సొంతం కావాలన్నది నా ప్రార్థన, నిన్ను సొంతము చేయాలన్నది నా ధ్యేయం. నువ్వు సొంతము కావాలన్నది నా ప్రార్థన, నిన్ను సొంతము చేయాలన్నది నా ధ్యేయం. యేసు నామమే జయము జయమని హమంత మారు మ్రోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా నా యేసుని చేరుమా, ఉగ్రతలో నుండి నువ్వు రక్షణ పొందాలి. భారతదేశమా నా యేసుని చేరుమా, ఉగ్రతలో నుండి నువ్వు రక్షణ పొందాలి.
భారతదేశమా యేసుకే, ప్రియ భారతదేశమా నా యేసుకే. విశ్వాసులైన మనం అందరం కూడా మన దేశం గురించి, వారి ఆత్మల, అందులో ఉన్న వారి ఆత్మల రక్షణ కోసం అందరూ ప్రార్థించాలని ఈ సందర్భంగా ఇంకొకసారి దేవుని హెచ్చరికగా నేను గుర్తు చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన స్వాతంత్రం అంటే కేవలము ఒక దేశం కోసమే కాదు, కానీ ప్రతి వారు కూడా వారి ఆత్మలు పాపము నుంచి విముక్తి చేయబడి నీకు, నీ నీతికి దాసులుగా ఉండాలని ప్రవ్వా ఇంకొకసారి ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకుని మాకు దయచేశారు ప్రవ్వా. నాయన మా దేశం ఇచ్చినటువంటి ఒక మంచి మాట ప్రవ్వా, ఈసారి ఇచ్చిన థీమ్ ప్రవ్వా, స్వేచ్ఛను గౌరవిస్తూ భవిష్యత్తునికి స్ఫూర్తిగా చేసుకోవడం అని చెప్పారు ప్రవ్వా. మీరు మాకు ఇచ్చిన వ్యక్తిగత స్వేచ్ఛని మేము గుర్తు చేసుకుంటూ భవిష్యత్తును స్ఫూర్తిదాయకం చేసుకోవడానికి యేసే మా మార్గము, మా నీతి, మా సత్యం అని ఎంచుకుంటూ ఆ విధంగా మా సహోదరులందరినీ మేము నడిపించగలుగులాగున మమ్మల్ని అందరినీ కూడా నీ వాక్యముతో నింపి నీ యొక్క ప్రేమలో వేరుపారి స్థిరపడగలుగునట్లు మమ్మల్ని అందరినీ నీ చేతికి అప్పగించుకుంటూ నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is always near, with open arms He's always here.